హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గికానలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది. దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్, మషూరాబాద్ అసెంబ్లీ, గాంధీనగర్ డివిజన్లో ఒక 5 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం. అందులో అరుంధతి నగర్ కావచ్చు, వివి నగర్ కావచ్చు, నిమ్కర్ గల్లీ కావచ్చు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, టీఆర్టీ బస్తీ కావచ్చు, వీటికి సంబంధించి మొత్తము 1,29,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషూరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం. ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నత్తనడక నడుస్తున్నాయి. వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటి, ఈ 2 విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి పని. మరి కార్పొరేటర్స్ను మరి ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, హైదరాబాద్లో కార్పొరేటర్స్ లేరు. మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో, కాలనీలలో, మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది, 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్లో నివసించేటువంటి ప్రజల పట్ల వాళ్ళకు కావలసినటువంటి బస్తీలలో, స్లమ్స్లలో, వివిధ కాలనీలలో కావలసినటువంటి రోడ్ల మరమ్మతులు కావచ్చు, మెట్రో వాటర్కి సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, లేక డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పొల్యూషన్ లేనటువంటి, కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా పార్కులు కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు నిధుల కొరతతో ఇబ్బంది పడతా ఉన్నారు. మా స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వీధి లైట్లు కావాలి అంటే మీకు ఎన్ని కావాలి, 40 ఇస్తాం, 50 ఇస్తాం అంటున్నారు. వీధి లైట్లు 40, 50 ఇవ్వడం కాదు. ఈ గాంధీనగర్ డివిజన్లో ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదో అన్ని వీధి లైట్లను ఏకకాలంలో 1-2 రోజుల లోపల వెలిగించేటువంటి ప్రయత్నం గతంలో జరిగేది. ఈరోజు సంవత్సరాల తరబడి వీధి లైట్లు వెలగడం లేదు. ఏంది అంటే స్టాక్ లేదు. స్టాక్ ఎందుకు లేదంటే నిధులు లేవు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఉదయం మేము కంప్లైంట్ చేస్తే సాయంకాలం 6 లోపల వీధి లైట్లు అన్నీ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని అమర్చేటువంటి వాళ్ళు. ఈరోజు సంవత్సరాలు గడిచినా కూడా వీధి లైట్లు అమర్చే పరిస్థితి లేదు. అంధకారంలో అనేక బస్తీలు, స్లమ్స్ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము, అత్యంత వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరము, అనేక రకాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి నగరము. ఈరోజు దేశంలో
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అందులో హైదరాబాద్ కూడా అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి హైదరాబాద్ నగరము నివసించేటువంటి ప్రజల యొక్క పౌర సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం తరఫున నిన్ననే మీరు చూశారు, బేగంపేట నూతన రైల్వే భవనాన్ని ప్రారంభించుకున్నాం. నాంపల్లి 350 కోట్లతో నూతనంగా ఆ యొక్క రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అడ్డం పెట్టుకుని దోచుకోవడం జరిగింది. హైదరాబాదు హైటెక్ సిటీ చూపించి అదే అభివృద్ధి అని చెప్పారు ప్రజలకు. హైటెక్ సిటీ మాదాపూరో కొండాపూరో ఫైనాన్షియల్ సిటీ మాత్రమే హైదరాబాద్ కాదు. హైదరాబాద్ అంటే మషూరాబాదు, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, హైదరాబాద్ అంటే మలక్పేట, అంబర్పేట, సనత్నారు, సికింద్రాబాదు, గౌలిగూడ, ఖైరతాబాదు, వీటిని మాత్రము ఎక్కడ వేసిన గొంగడ అక్కడే పన్నులున్నాయి. కాబట్టి ప్రభుత్వము హైదరాబాద్లో వస్తున్నటువంటి రెవెన్యూ అత్యధికంగా ఉన్నది. కాబట్టి హైదరాబాద్ నగరానికి నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.